ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమంగా ఉన్నారని దేవాది దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీరు అనుసరిస్తూ ఆత్మీయాభివృద్ధి పొందుతున్నారని కూడా దేవుని స్తుతిస్తున్నాను. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో చివరి మాటను నేను చదువుతున్నాను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెర నుంచి విమోచింపబడిన తరువాత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి యోర్దాను నది దాటిన తరువాత కనాను దేశంలోనికి ప్రవేశించిన తరువాత మొట్టమొదట వారు చేసినది ఏంటి అని అంటే సున్నతి చేయబడ్డారు. సున్నతి చేయబడిన తరువాత సున్నతి చేయబడ్డం అన్నప్పుడు వారు ప్రత్యేకించబడ్డారు. ఆ తరువాత పస్కాను ఆచరించారు. పస్కాలో దాగి ఉన్నటువంటి ఆ అంశం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించారు. కృతజ్ఞతలు చెల్లించిన తరువాత వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ దేశపు పంటను తినుచుండగా పస్కా ముగిసిన తరువాత ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను, ఆగిపోయాను అనే మాటలు ఆ ముందు వచనంలో కనిపిస్తాయి. అయితే ఇక్కడ వారు ఆ దేశపు పంటను తినిరి. వారు ఆ దేశపు పంటను తినిరి అనే మాటను స్పష్టంగా ఎందుకు మనం అర్థం చేసుకోవాలనంటే అది వాగ్దాన దేశపు పంట. ఎంతకాలమైతే ఎంత సుదీర్ఘకాలమైతే వారు నిరీక్షించారో, ఏ నిరీక్షణలో ఉన్నటువంటి ఆ దేశం ఉందో ఆ దేశంలో వారు ఆ పంటను తిన్నారు. ఆ పంట వాగ్దాన దేశంలోని పంట, ఆ పంట వాగ్దానపు పంట. కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకిచ్చాడు, అనేకమైన వాగ్దానాలు చేశాడు. అయితే నేను ప్రత్యేకంగా ఈ సమయంలో నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే 2023వ సంవత్సరంలో మొదటి దినంలో మనం వాగ్దానాలు తీసుకున్నాం. వాగ్దానాలు ప్రామిస్ కార్డ్స్ తీసుకోవడం మాత్రమే అదొక్కటే వాగ్దానం అని నేను చెప్పబోట్లేదు, కానీ వాగ్దానాలు తీసుకున్నాం. ఆ వాగ్దానం 2023వ సంవత్సరంలో అది నెరవేరలేదా అనేది ప్రశ్న నేను మీ ముందు ఉంచట్లేదు. కానీ దేవుడు వాగ్దానాలు చేసినప్పుడు దేవుడు తప్పక నెరవేర్చే దేవుడు. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు వారు ఆ వాగ్దాన దేశంలోనికి చేరిన తరువాత ఆ వాగ్దాన దేశ పంటను తిన్నారు. ఇక మన్నాతో పని లేదు. మన్నా ఎప్పుడు అన్నప్పుడు వారు సంచార జీవనాన్ని సాగిస్తూ ఉన్నప్పుడు ఆ రోజు దేవుడు వారిని పోషించడానికి మన్నాను వారికి ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక సంచార జీవనం లేదు వారికి, ఇక స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశపు పంటను తిన్నారు. మన్నా మానిపోయింది, ఆ దేశపు పంటను తిన్నారు. ఆ దేశపు పంటను తింటున్నప్పుడు వారు ఎంతగానో స్తుతులు చెల్లించి ఉండాలి, వారు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించి ఉండాలి. కాబట్టి నేను మీ ముందుకు తీసుకుని వస్తున్న ఆలోచన ఏంటి అని అంటే దేవుడు మన జీవితాల్లో వాగ్దానము చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు మౌనంగా ఉండక ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. 2023వ సంవత్సరంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన సన్నిధిలో మనం స్తుతించాలి. అలాగే 2024వ సంవత్సరంలో దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఆ వాగ్దాన కార్డులో ఉన్నటువంటి వాగ్దానమే వాగ్దానం కాదు, బైబిల్ నిండా మనకు వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలిగినట్లుగా దేవుడు సమయానుకూలంగా మనను నడిపించగలిగినట్లుగా ఆ వాగ్దానాలను పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలను మనం పొందుకున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని చూసినప్పుడు వారు ఆ దేశంలోకి ప్రవేశించిన తర్వాత సున్నతి చేయబడ్డారు, ప్రత్యేకపరుచుకున్నారు. అలాగే పస్కాను ఆచరించారు. పస్కాలో కృతజ్ఞత నిండినటువంటి స్థితి ఉంటుంది. ఆ కృతజ్ఞత నిండిన స్థితిని బట్టి, ఆ కృతజ్ఞతలు చెల్లించిన దానిని బట్టి వారు ఆ పంటను తిని ఇంకా దేవుని సన్నిధిలో సంతోషించినట్లుగా మనం గమనించవచ్చు. అయితే మన జీవితాల్లో కూడా వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి అనుకున్నప్పుడు మనలను మనం ప్రత్యేకపరుచుకున్నటువంటి అనుభవాల్లోనికి వెళ్ళాలి. దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం మన జీవితాల్లోనికి నెరవేర్పులోనికి రావడానికి ఆ వాగ్దానం మన జీవితానికి నెరవేర్చబడగలుగునట్లుగా మన జీవితాలు దేవునికి అనుకూలంగా మనం మలుచుకోవాలి. అలా మలుచుకుంటూ
దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానాలను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఇంకను మెరుగైనటువంటి స్థితిలోనికి దేవుడు మనలను నడిపించే దేవుడిగా ఉన్నాడు. వారు ఆ సంవత్సరమున ఆ దేశపు పంటను తినిరి, అనగా వాగ్దాన పంటను తిన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన వాగ్దానాలను పట్టుకుందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రార్థించి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొనగలిగే జీవితాలను మనం కలిగి నిరీక్షిస్తూ ఆ వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా గొప్ప దేవా, నీవు వాగ్దానాలు చేసి వాగ్దానాలు నెరవేర్చే దేవుడో ప్రభువా, మా వాగ్దానాలు నెరవేర్పులోనికి రాగలిగినట్లుగా మమ్మలను మేము ఆ వాగ్దానాల నెరవేర్పు పొందుకొనగలిగే జీవిత అనుభవాలు మేము పొందుకొనగలిగినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. మీరు ఇప్పటికే మా జీవితాల్లో నెరవేర్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైండును గాక. ఆమేన్.